అయినా బాలు ఇలా చేస్తాడనుకోలేదు. అమ్మో, మీరైనా గట్టిగా బుద్ధి చెప్పుండాల్సిందండి. అంటే అమ్మాయి అబద్ధం చెప్తుందేమో అని ఆగా, లేకపోతేనా. ఇంకేం తెలియాలి, సంకలో బుడ్డోడితో సహా వచ్చేస్తేనే. అయినా బాలుని మీరెనకేసుకొస్తున్నారేంటి? నిజం చెప్పండి. హలో, ఆ, ఈ విషయం మీకు ముందే తెలీదు? చచ్చా, నాకు తెలిస్తే ఊరుకుంటానంటే అమ్మాయికి అన్యాయం జరిగించేవాడిని, ఇక్కడ దాకా రానిచ్చేవాడినా, అప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడిని. నేనే నిన్నే షాక్ అయిపోయాను. అందుకే మెత్తగా కనిపించే వాళ్ళని నమ్మకూడదంటారు. నువ్వు ఇంకా మెత్తకుంటావు కదే. అయినా ఇక్కడి నుంచి మీరు ఆ బాలతో తిరగడం తగ్గించేయండి. అసలు అతను ఇంటికే రానివ్వకండి, వదిలిపోద్ది. ఇంకా ఎన్నున్నాయో ఏంటో ఇలాంటి. ఏమే పొద్దస్తమానం నీ స్నేహితురాలు మధుబాల గురించేనా? ఇక్కడ మన బాల వచ్చాడు, కాఫీ పెట్టు. ఓహో, పాలేవా? పర్లేదు. నేను నిన్ను నమ్మాను చూడు. ఓహో, కాఫీ వద్దా? పర్లేదు. ఛీ, అరే బాలా, బాలా బాలా, అరే అరే. మన బాల ఏం చేశాడు కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. వినడానికే ఉందిరా, పరువు మొత్తం తీసాడు మీవాడు. వీడు చేసిన పనికి గుండెల్లో గుడికేసినట్టు వంగున్న నించున్న గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ బాబాయ్, అది గ్యాస్ నొప్పి అంటే బాగా తింటే వస్తుంది. పక్కోడి రగడా. అలాగే గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియనంత ఏదోని కాదు నేను. కాదులే. ఈ బోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి చెయ్యి, నాకు కాదు. ఏమే ఇడేం చేశాడో తెలుసా? మొన్న గున్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లకి పిర్ర మీద ఇంజక్షన్ చేసి వచ్చాడు. అంతటి పనివాడు. మళ్ళీ నాకు చెప్తున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, మన ఊర్లో నిన్ను కొట్టేవాడు, నీతో మాట్లాడగలిగినోడు ఎవరైనా ఉన్నాడా చెప్పు. చెప్పు, ఏదో చెప్తా అన్నావుగా, చెప్పు. అది బాబాయ్ చెప్తున్నాను. ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టుంటుంది కదా, అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా. అదే మహాభారతం, రామాయణం. అయ్యే, ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు పుట్టకపోతే మునులని మహర్షులని నమ్ముకునే వాళ్ళంట కదా. అప్పుడు మునులు వచ్చి ఆ రాణిగారికి పిట్టను ప్రసాదించి వెళ్ళిపోయేవారంట. మనోడు చేసింది అలాంటిదే. ఇప్పుడు దుబాయ్లో మహారాణి లాంటి ఆవిడకి పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు. ఏమా నీకేమో బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఏమైపోయా? నీకు మామిడికి ఏమైనా గొడవలు ఉంటే మాతో చెప్పుకోవాలి కానీ పిల్లాన్ని అలా పందిట్లో వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బాబు, నేను చెప్పేది నేను ఒకసారి. ఇంకెవరు చెప్పింది అన్నాను రా. ఇక్కడ నుండి అంతా నేను చెప్పినట్టే జరగాలి. ఓర్మి మోమాటాలకు మాట్లాడే. నువ్వేం కన్న తండ్రి కూతురు జీవితాన్ని ఇలా గాలికోలేతావా? అయ్యో అది కాదండి. ఇంకేం కాదు. అయిపోయింది బావా, పాత కోడల్ని పట్టించుకోకు. కోడలు లోపల తీసుకెళ్ళు. ఏమే ఆ బట్టలు వాకినట్టు ముందు కుంకుమ బొట్టెట్టి కోడ లోపల తీసుకెళ్ళి. కుంకుమ బుట్ట మీరు అనుకున్న అర్థమైంది. క్రిస్టియన్స్ బొట్లో పెట్టుకోరు. ఒకసారి పెట్టుకోమా మా కోసం. అంటే మొదటిసారి కోళ్ళగా గడప తొక్కుతున్నావు కదా, భాగ్యలక్ష్మి, ఒకసారి. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, నీ కోడలు తెచ్చేసుకున్నావేటి? మొన్న కూతురు ఎక్కడా? ఏటే పొద్దున్నే సొంటూరు పాకలో సారాగా తాగొచ్చావా? ఏం సారా? మీ అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటది? ఆ రోజు మీ ఓడు మా ఇంటికి రాకపోయి ఉంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండుండేది. ఏదో మందెట్టేశాడు మీ ఓడు. మావుడు మీ ఇంటికి వచ్చాడా? ఆ. ఈ డాడింటికి వెళ్ళబెట్టే. అదేదో డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసు అన్నమాట. నా ఇంట్లో నాకేం తెలియడం లేదు బాబోయ్. నా మాట వినేవాడే లేడు. నేను ఉండను. పొరాడలో పొరం మొత్తం తీసేయండి. ఇదేంటి మాకు సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళి తలుపు వేసుకుంటాడు ఆడగులోలాగా? బాబాయ్ కల్తీ బాబాయ్. అడిగో వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ దాచి? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాలా. నీ ఆవిడ్ని మీ మాంగారిని తర్వాత పలకరిద్దుగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ దాచావో చెప్పు. భాగ్యలక్ష్మి, భాగ్యకి ఏమైంది సార్? ఒరే అవన్నీ తర్వాత ఇట్రారా, మీ నాన్న లోపలికి గడేసుకున్నాడు. నాన్న అలుపుది నాన్న. నాన్న ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తెక్కొట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా ఏటా కంగారు? నువ్వేటే పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేత్తరు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఏ ఇదిలో వేసుకోమంటావు ఏంటి?
చెప్పరా ఏంటి కంగారు? నీకు చెప్పేది అదే ఉంది. మా అమ్మాయిని ఎక్కడ దాచాడో చెప్పానండి. అసలు బాగీకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు. చెప్పరా రేయ్ బాలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? వాడు ఇప్పుడు ఎత్తే పొజిషన్ లేడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ని కూడా మాట్లాడేసిందంట. గంటలో ఆపరేషన్. ఆపరేషన్ రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? అదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? ఆ? పద. యా, అలా చెప్పకుండా పారిపోతాడు. అడుగుతుంటా. ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగాడి ఇంటికి చేరుకుంది. ఆపండి మీ గోళ. బాలగా సార్ బాల బాల మాయ గారు అనయ్య బయటకు మాయ గారు వెళ్దాం. బయటకు వెళ్తారా? రండి మా చూసారా చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామ గారిని కార్యక్రమాన్ని ఆహ్వానించారు. వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెళ్తున్నారు. పులిగోరు మామయ్య గారు పక్కన ఎక్కారు. బాలాగారి నాన్నగారు మనవణ్ణి ఎత్తుకుని మరీ ఎక్కారు. ఎక్కుమ్మా. మెరుపు వేగంతో బండి బొమ్మ సెంటర్ దాటింది.